మల్కాజ్గిరి చౌరస్తాలో మల్కాజ్గిరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పోరాటం వర్ధిల్లాలని తెలిపారు. శంకరన్న ముందర ఇటు సైడ్ శంకరన్న ముందర ఇటు సైడ్ అన్న ఒకసారి నువ్వు ముందర పోవా అన్న అన్న నటు సైడ్ జై మందకృష్ణ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు వచ్చి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బర్త్డే కేకును కట్ చేసి మందకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి మందకృష్ణ మాదిగ అండగా ఉంటామని చెప్పిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మా పెద్దలు రామచంద్ర అన్న కానీ వినయ్ కానీ అనేక విషయాలు చర్చించడంలో జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ జెండా ఏదైతుందో 1994 ప్రారంభమైన ఏర్పడ్డ జెండా, దాని కింద అనేకమైన కార్యక్రమాలు వికలాంగులు అణగారిన వర్గాలు మహిళలు అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ జెండా కింద రావడం జరిగింది. ఈ జెండా మన ఆత్మగౌరవ జెండా, ఈ జెండా కింద మన అభివృద్ధి, ఈ జెండానే మనకు అండగా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండి పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే అందరూ కృష్ణ మాదిగ అనగానే ఆయన మాదిగలకే నాయకుడు కాదు. ఇవాళ సమస్త జనాల కోసం, సమస్త అణగారిన వర్గాల కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ముస్లింలకు అన్యాయం చేస్తే ముస్లింల పక్షాన, బీసీలకు అన్యాయం చేస్తే బీసీల పక్షాన, ఎస్సీలకు అయితే ఎస్సీల పక్షాన ఎవరికి అన్యాయం జరిగినా నిలబడే నాయకుడు ఈ దేశంలో ఇవ్వడానికి ఆయన మందకృష్ణ మాదిగ కూడా మీ అందరూ స్పష్టం చేస్తున్నా. కానీ ఆయన నాయకత్వాన్ని భారతదేశ లెవెల్లో ఇక మిగిలిపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాల మీద మరో పోరాటానికి మందకృష్ణ మాదిగ గారు సిద్ధం చేస్తుండు. ఆ పోరాటంలో కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మాదిగ, జై కృష్ణ మాదిగ, జై మాదిగ.